Jesus, run for Jesus, run for Jesus. యేసు రాజుకే జై, యేసు రాజుకే జై, రాజుల రాజుకే జై, ప్రభువుల ప్రభువుకే జై, క్రీస్తు రాజుకే జై, పునరుద్ధరణైన క్రీస్తు రాజుకే జై, తిరిగి రానున్న యేసు రాజుకే జై. రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్. జరుగుతున్నటువంటి రన్ ఫర్ జీసస్ ర్యాలీ మన ఖమ్మం జిల్లా యావత్ క్రైస్తవులందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం ఆర్సిఎం బిషప్ గారు, మరి సిఎస్ఐ బిషప్ గారు, సెయింట్ మేరీస్ సంఘము, సిఎస్ఐ సంఘాలన్నీ, సెక్రటరీస్, గ్రూపు చైర్మన్లు అందరూ కూడా ఏకమై ఇండిపెండెంట్ పాస్టర్స్, ఇండిపెండెంట్ బిషప్స్, ఆల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఖమ్మం టౌను పరిసర మండలాలు, నియోజకవర్గాలు అందరూ కూడా పాల్గొంటూ జయప్రదం చేయడానికి చాలా ముందుకు వచ్చి చక్కని కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కనుక మేమందరం క్రైస్తవ సమాజం అందరికీ గొప్ప పిలుపునిస్తున్నాం. 4వ తారీఖు శనివారం ఉదయం 6 గంటలకు పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ కాలేజీ గ్రౌండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగబోతూ ఉంది. వేలాది మంది క్రైస్తవులు క్రీస్తు లేచి ఉన్నాడని సువార్తను ప్రకటించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న ఈ తరుణంలో మీరందరూ కూడా మిగిలిన వారు ఈ విషయాన్ని తెలుసుకొని మీరు కూడా రావాలి, ప్రభు యేసు సువార్త ప్రకటించాలని మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ కార్యక్రమంలో మరి అనేక మందికి, వేలాది మందికి వస్తున్న వారికి చక్కటి వాటర్ బాటిల్స్, క్యాప్స్, అలాగనే మంచిగా టిఫిన్ కూడా పెద్దలందరూ కృషితో ఏర్పాటు చేస్తూ వారి యొక్క ప్రేమను మీకు తెలియపరుస్తూ ఉంటున్నారు. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రన్ ఫర్ జీసస్ ర్యాలీలో పాల్గొనాలని ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు రాజకీయ ప్రతినిధులు, నాయకులు, పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో, మరి ఖమ్మం పట్టణ మేయర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. కనుక ఇది చాలా భారీ ఎత్తున ర్యాలీని మరి చేపడుతూ మనం సువార్తను ప్రకటిస్తున్నాం. ఇది ప్రపంచ పరిస్థితులు బాగలేవు, ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు శాంతి దాత, శాంతి దూత, శాంతి మూర్తి కనుక మన ప్రజలకు అందరికీ శాంతి కలగడానికి, ప్రపంచ శాంతికై కూడా ఇది ర్యాలీని ఇందులో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. మన ప్రపంచ శాంతిని కోరే వారిలో మన క్రైస్తవులు ముందుంటారు. కనుక శాంతిని ప్రకటిస్తున్నాం. శాంతి కొరకు మీరు కూడా ప్రకటించడానికి మీరందరూ కూడా రావాలని మీకు పిలుపునిస్తున్నాం. ఈ వేలాది మందిలో మనం కూడా చేరి ఈ ర్యాలీని జయప్రదం చేద్దాం. ఇందులో సహకరిస్తున్నటువంటి ఖమ్మం పట్టణ సిఎస్ఐ సంఘాల వారికి, ఆర్సిఎం సంఘాల వారికి, పెద్దలకు, అలాగని ఇండిపెండెంట్ ఫెలోషిప్లు, మరి 8 ఫెలోషిప్లు పెద్దలందరూ ఏకమై ఇందులో భాగస్వాములై స్వచ్ఛందంగా వారు సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కనుక వారిని కూడా మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. వారి అందరి సహాయ సహకారాలతో ఘనంగా జరగబోతున్న ఈ ర్యాలీలో మనందరం పాల్గొని ప్రభు యేసు నామాన్ని మహిమపరచుదాం. మరి ఈ కార్యక్రమానికి ఎంతో సహకరిస్తున్న మీడియా వారిని, ప్రతినిధులందరినీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలతో అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సంఘాలన్నీ సంఘటితమై ప్రపంచ పరిస్థితులన్నీ శాంతి కోసం, మంచి కోసం, ప్రజల మేలు కోసం ముందుకెళ్దాం. ప్రభు వారందరికీ దీవెనలు కలగజేయాలని కోరుదాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధరణం మరియు తిరిగి లేవడం, ఆ లేవడం కోసం మనం అందరం ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ద్వారా, అయ్యా మీరు మళ్ళీ తిరిగి లోకానికి రావాలి, పాపుల రక్షణకై, ప్రజల అభివృద్ధికై మీరు రావాల్సిన అవసరం ఉంది అని మనం వేడుకుంటూ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు, ఆల్ డినామినేషన్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సిఎస్ఐ కానీ, మరియు ఆర్సిఎం చర్చెస్ కానీ, ప్రైవేట్ పాస్టర్స్ కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి మేమందరం ఆహ్వానిస్తూ ఉన్నాం. పాస్టర్స్ అందరూ ఎక్కడెక్కడ వివిధ ప్రాంతాల్లో ఉన్న పాస్టర్స్ అందరూ కూడా ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉన్న స్థితిగతులు, రాజకీయ పరిస్థితులు కానీ, మతపరమైన విధానాలు కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం. వాటన్నిటికీ మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రార్థన ద్వారా మనం కొలిచే విధంగా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆహ్వానించే విధంగా రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకొచ్చాం.
ప్రతి ఒక్కళ్ళు అందరూ పాస్టర్స్, ప్రతి ఒక్కళ్ళు భక్తులు అందరూ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, సెయింట్ మేరీ సిఎస్ఐ చర్చ్ ఆధ్వర్యంలో చర్చెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సెయింట్ మేరీ సిఎస్ఐ పీస్ కమిటీ చైర్మన్గా ప్రతి ఒక్కళ్ళని అభ్యర్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క భాగస్వామ్యాన్ని ఇందులో చూపించాలి. వేలాది మందిగా వచ్చే జనాల్లో మనం కూడా పార్టిసిపేట్ చేసి ప్రభు యేసుక్రీస్తు వారి కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందిగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పోయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడు మహిమ కలుగును గాక. 3వ తారీఖు గుడ్ ఫ్రైడే. మరి ఈ సందర్భముగా యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క పునరుత్థానాన్ని గురించి తెలియజేయడానికి ఖమ్మంలో ఉన్నటువంటి అన్ని ఫెలోషిప్ల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రన్ ఫర్ జీసస్ అని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఖమ్మంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్ ఫెలోషిప్ నాయకులు, సేవకులు, సువార్థికులు, విశ్వాసులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కనుక ఖమ్మం పట్టణము పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనులు, సువార్థికులు, విశ్వాసులు, క్రైస్తవులైనటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది చనిపోయినటువంటి వారిని మనం చూస్తున్నాము. చనిపోయి అందరూ సమాధుల్లోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడ మాత్రమే ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఖాళీగానే ఉన్నది. మేము వెళ్ళి చూసొచ్చాము, ఆయన సమాధి ఖాళీగానే ఉన్నది. కనుక యేసు ప్రభు దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన మరణమును జయించి తిరిగి లేచిన దేవుడని మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వారు విశ్వసిస్తూ ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని అన్ని దేశాలలోనూ, అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని రాష్ట్రాలలోనూ, అన్ని గ్రామాలలోనూ, అన్ని పల్లెల పట్టణాల్లోనూ రన్ ఫర్ జీసస్, యేసు తిరిగి లేచాడు అని అందరూ సాటి చెబుతున్నారు. కనుక మరి ఖమ్మం పట్టణము మరియు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 4వ తారీఖు 2026 సంవత్సరము ప్రాముఖ్యంగా దక్షిణ ఇండియా సంఘం సిఎస్ఐ వారు మరి ఎంతో ఉన్నతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిఎస్ఐ వారు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రోమన్ కథోలిక వారు మరి ఈ కార్యక్రమాన్ని ఉన్నతంగా తీసుకొని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యొక్క క్రైస్తవ సమాజం అంతటిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మరి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ సంఘాల దైవజనులు అలాగే అందరూ కలిసి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఉన్నతంగా నిర్వహించాలని, క్రీస్తు మరి మృతుడై సమాధిలో లేడు, తిరిగి లేచాడు అనే రక్షణ సువార్తను సాటించడానికి ఈ మహోన్నతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి క్రైస్తవ సమాజమా మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొంది దేవుని యొక్క పునరుద్ధాన సువార్తను చాటాలని క్రీస్తు నామంలో క్రైస్తవ సమాజానికి పిలుపునిస్తున్నాం. దీంట్లో డినామినేషన్ భేదమని కానీ, మరి క్రైస్తవ సంఘ భేదమని కానీ ఏ భేదం లేదండి. అందరూ కూడా పాలుపంపులు పొంది ప్రభు దీవెనలు పొందాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. 4వ తారీఖున రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఉదయం పూట రెవెన్యూ గ్రౌండ్ 6:30 గంటల నుంచి మరి పిఆర్ఎస్ గ్రౌండ్ వరకు ఈ యొక్క శిలువయాత్ర రన్ ఫర్ జీసస్ శిలువయాత్ర కొనసాగిస్తున్నాం. ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అన్ని డినామినేషన్ కానీ, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఫెలోషిప్ ఉన్నటువంటి వారు కానీ, విశ్వాసులు కానీ, మరి అనేక మంది ప్రజలు వచ్చి దీన్ని పాల్గొని మరి దీన్ని జయకరంగా మరి దీన్ని కొనసాగించాలని మీకు అందరికీ నేను మరి కమిటీ తరఫున మీకు మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా రండి. మరి కరెక్ట్గా ఆ 7 గంటలకు స్టార్ట్ అవుద్ది రెవెన్యూ గ్రౌండ్ నుంచి. కాబట్టి చాలామంది ఈసారి వేల మంది ప్రజలు పాల్గొని యేసు ప్రభు యొక్క మరణ దినాన్ని మరి ప్రజలకు తెలియచేయటానికి
ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అంతే మాత్రం కాకుండా ప్రపంచ యావత్తు కూడా మరి యుద్ధాలు జరుగుతున్నాయి, అనేక పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఆ ప్రపంచ మరి దాని కొరకు శాంతి యాత్ర మేము కొనసాగిస్తున్నాం. దాంతోపాటు ఈ యొక్క శాంతి యాత్రలో కూడా మనం కొనసాగించి దీన్ని ప్రజలకు తెలియచేసి మరి మన సానుభూతి తెలియపరచాలని మీకు అందరికీ నేను తెలియజేస్తూ, దయచేసి మీరు అందరూ కూడా కుల మత భేదం లేకుండా, ఏ మతం లేకుండా అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కూడా రావాలని మీకందరికీ ప్రభు పేరిట మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. అన్ని డినామినేషన్లు జిల్లా వ్యాప్తంగా పాస్టర్స్ విశ్వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క సువార్తను ఎంతో మేలుకరంగా విజయంగా జరగాలని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని యేసుక్రీస్తు నామం పేరట ప్రేమపూర్వకంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం కమిటీ తరఫున. థ్యాంక్ యూ.